సౌత్ సినిమాలకు ఫ్లాప్లున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పెద్ద సినిమాలు స్టార్లు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో ఆడియన్స్ సాటిస్ఫై అయ్యారు. కానీ బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణం. స్టార్ హీరోలెవరూ బరిలోకే దిగలేదు. దిగిన ఇద్దరు ముగ్గురు కూడా డిజాస్టర్లతో బొక్కబోర్లా పడ్డారు. మరి హై ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చి పెద్ద ఫ్లాప్ ఫేస్ చేసిన సినిమాలేంటో చూద్దాం. బాలీవుడ్ లో ఈ సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో లాస్ట్ ఇయర్ నుంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా బడే మియా చోటే మియా. అక్షయ్ కుమార్, టైగర్ షరాఫ్ కాంబినేషన్ లో హై ఎక్స్పెక్టేషన్స్ లో హై యాక్షన్ సీక్వెన్స్ తో తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను మిగిల్చింది. అక్షరాల 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన బడే మియా చోటే మియా 111 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుని దాదాపు 140 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అక్షయ్ కుమార్ తన ఫ్లాప్ ట్రాక్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అక్షయ్ కి హిట్ ఇవ్వలేకపోయింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన సూర్య సినిమా సూరారై పొట్రూని హిందీలో సర్ ఫిరాగా రీమేక్ చేశారు అక్షయ్ కుమార్. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో సుధా కొంగరా డైరెక్షన్ లో తెరకెక్కిన సర్ ఫిరా మూవీ 22 కోట్ల కలెక్షన్లతో అక్షయ్ కెరియర్ లోనే డిజాస్టర్ అయింది. బడే మియా చోటే మియా సర్ ఫిరా వర్కౌట్ అవ్వలేదు. ఈ సీరియస్ సబ్జెక్ట్స్ ఎలాగూ ఆడలేదు కదా అని ఈసారి తన జానర్ లోనే ఖేల్ ఖేల్ మే అనే హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ చేశారు అక్షయ్. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 47 కోట్లు కలెక్ట్ చేసి 150 కోట్లకు పైగా భారీ నష్టాన్ని మిగిల్చింది. స్టార్ కాస్ట్ భారీగా ఉన్నా కూడా కంటెంట్ వైజ్ గా ఆకట్టుకోలేకపోవడంతో పాటు కమర్షియల్ గా కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది.